అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా నియోజకవర్గాల్లో నేతలు కృషి చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాక్షేత్రంలో బలం పెంచుకుందాం. కూటమితో కలిసి నడుస్తూనే పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలని జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్ లాంటి మౌలిక సమస్యలను పరిష్కరించి ప్రజాక్షేత్రంలో పార్టీ బలోపేతమయ్యేలా చూడాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు పవన్. కూటమితో కలివిడిగా సాగుదాం, విడివిడిగా ఎదుగుదామంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక అక్టోబర్ తర్వాత పవన్ జిల్లాల పర్యటనకు వెళ్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈలోగా స్థానికంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నేతలకు తెలిపారు. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్, రోడ్స్, డ్రైనేజ్, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు. జనసేనను గెలిపించిన యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, రోడ్స్, డ్రైనేజ్, గార్బేజ్ వీటి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని మా పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. యువతని పట్టించుకోండి, లేడీస్కి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చలోనే భాగంగా డ్రింకింగ్ వాటర్ మాత్రం అందరికీ సప్లై చేయాలి. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నదని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి నాయకత్వాన్ని కలుపుకుని సాగుతూనే జనసేనను బలోపేతం చేసుకుంటామన్నారు జనసేన ఎమ్మెల్యేలు. కలివిడిగా సాగుతూ విడివిడిగా బలపడదామనే ఫార్ములాతో జనసేన ముందుకు వెళ్తోంది. పార్టీ పరంగా చూసుకుంటే కనుక ఇటు జనసేన పార్టీని ఇప్పుడు సోదరులు ఎందరూ అడిగినట్టు మేము ఎలాగా బలంగానే ఉన్న పరిస్థితి, ఈ కూటమిని కూడా, కూటమి నాయకత్వం కూడా కలుపుకుని ఇటు మా పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి ఉన్న ఐక్యతని ఏదైతే మేము రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి అన్నది ఇంకో దశాబ్ద కాలం ఉండాలి కాబట్టి ప్రజలకు చాలా అవసరం కాబట్టి రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని మేమందరూ కూడా యూనిటీగా కలిసే విధంగా కూడా మేము ఈ మీటింగ్ ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. హామీలు నెరవేరుస్తూ ప్రజాక్షేత్రంలో బలం పెంచుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది.